శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే 2009 నవంబర్ 29 తెలంగాణ ప్రజల తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతున్న తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి కేసీఆర్ కథన రంగానికి చివరి అంకానికి తెరతీసిన రోజు. మరి ఇక్కడ తన ఆమరణ దీక్షతోటైనా తన ప్రాణ త్యాగంతోటైనా మరి ఇక్కడ కేంద్రంలో కదలిక రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక రావాలి. దాని ద్వారా మరి ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక అయిన ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలని చెప్పి తెలంగాణ కోసం మరి ఇక్కడ బలిదానానికి సిద్ధపడ్డ రోజు. ఖచ్చితంగా తన ఆమరణ దీక్ష తెలంగాణ ఇచ్చే వరకు మరి ఇక్కడ ఖచ్చితంగా దీక్ష విరమించలేదు. ప్రాణాలైనా వదిలేస్తా కానీ తెలంగాణ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పి కరీంనగర్ నుంచి కథన రంగానికి బయలుదేరిన రోజు మరి నవంబర్ 29. ఈ రోజు వరకు కూడా ప్రతి ఏటా నవంబర్ 29 రోజున దీక్షా దివస్ మరి బీఆర్ఎస్ నాయకులతో పాటు మరి ఇక్కడ తెలంగాణ వాదులందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్న ఆ రోజు ఈ రోజే. మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. మరి ఇక్కడ ఈ రోజున కొన్ని కుక్కలు మొరుగుతా ఉన్నాయి. అసలు కేసీఆర్ కు తెలంగాణకు సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరికొందరు నాయకులు అయితే అసలు తెలంగాణ ఉద్యమంలో తమ పాత్రను ఇప్పుడు బలవంతంగా చొప్పించి తాము కూడా తెలంగాణ ఉద్యమం చేసినా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరికొందరు ఒక అడుగు ముందేసి ఏదైతే కాంగ్రెస్ కనికరించి ఇచ్చిందట, కాంగ్రెస్ కనికరించలేదు. కాంగ్రెస్ మెడలు వంచి రేపటి రోజున తెలంగాణలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పి మరి అన్ని రకాల హెచ్చరికలు జారీ చేసి తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూపించి ఒక రక్తం చుక్క కూడా పడిపోకుండా రాలకుండా తెలంగాణను సాధించుకుందామని శాంతియుత మార్గంలో మరి ఇక్కడ పోతే ఇదే నా ప్రాణాలే పోవాలి తప్ప మీరు ఎవ్వరు కూడా మరి ఇక్కడ దాడులకు పాల్పడొద్దు అని చెప్పి మరి అదేవిధంగా ఏ విధంగా ఘర్షణలు చేయొద్దని మరి ఇక్కడ ఆయన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ రోజు. మరి ఇక్కడ నవంబర్ 29 మరి 2009 ఆ నవంబర్ 29 2009 ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష ద్వారా మరి ఇక్కడ కాంగ్రెస్ మెడలు వంచి మరి కాంగ్రెస్ ద్వారా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రక్రియను ప్రారంభించామని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటన చేయడానికి కారణం ఏందనేది ఇవాళ నేటి సమాజం కూడా నేర్చుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ మరి ఇక్కడ చరిత్రను పూర్తిగా రూపుమాపే ప్రయత్నం చేస్తా ఉన్నది. కేసీఆర్ ఆనవాళ్లను తొలగిస్తా అంటే ఇవాళ తెలంగాణను తీసుకొచ్చి చావు నోట్లో తలబెట్టిన కేసీఆర్ చరిత్రనే ఆనవాళ్లే లేకుండా చేస్తున్నట్ట రేవంత్ రెడ్డి. ఎందుకు తెలంగాణ తేవడమే కేసీఆర్ పాపమా? ఇవాళ నీలాంటి సమైక్యవాదులను తీసుకొని వచ్చి ఇవాళ తెలంగాణ ద్రోహులను తీసుకొని వచ్చి ఇవాళ తెలంగాణ మరి ఇక్కడ ఏదైతే ప్రజల నెత్తి మీద పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ రకంగా కక్ష తీర్చుకుంటా ఉన్నది. మరి ఇలా కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పటి పిసిసి అధ్యక్షుడు ఆ 2009 మరి ఇక్కడ డిసెంబర్ 9వ తేదీన ప్రకటన కానీ నవంబర్ 29వ రోజున ఆయన దీక్ష మరి ఇక్కడ ఆమరణ దీక్ష పూనుకున్న రోజు కానీ ఆయన జనాలు ఎవరికి కూడా కనవలేదు, ఎక్కడ వండుకున్నాడో కూడా తెలియదు. ఆయన కూడా కేసీఆర్ మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ పక్కా ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నాడంటే ఆ రోజు మరి ఇక్కడ ఆ సంఘటనలన్నిటి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఇక్కడ నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ముఖ్య ఘట్టాన్ని కనుక పరిశీలించినట్టయితే ఆ రోజు ఆయన దీక్షకు పూనుకోవడానికి కరీంనగర్ నుంచి బయలుదేరినప్పటి నుంచి డిసెంబర్ 9వ తేదీన వాళ్ళు ప్రకటన చేసే వరకు జరిగిన అంశాలను ఒకసారి గమనిద్దాం. నవంబర్ 29వ తేదీన కేసీఆర్ కరీంనగర్ నుంచి దీక్షా వేదికకు బయలుదేరిండు. మానేరు తీరం దాటిన తర్వాత పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి వేరే వాహనంలో వరంగల్ జైలుకు తరలించిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. మరి ఇక్కడ ఆయన దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి. మరి పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి. కేసీఆర్ అరెస్టును తట్టుకోలేక కూడా మరి ఇక్కడ అక్కడి ఉద్యమకారులు కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డ పరిస్థితి. కేసీఆర్ ను ఖమ్మం సబ్ జైలుకు తరలించింది. ఎందుకంటే వరంగల్ ప్రాంతం అయితే పెద్ద ఎత్తున మరి అక్కడికి కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంటుందని అక్కడ నుంచి ఖమ్మం సబ్ జైలు, ఎందుకంటే ఖమ్మం ఆంధ్ర మూలాలు ఉంటాయి ఏదైతే అక్కడ తెలంగాణ మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్రభావం తక్కువగా ఉన్నదని ఖమ్మం సబ్ జైలుకు పంపిస్తే
ఆ ఖమ్మం సబ్ జైల్లో కూడా దీక్ష విరమణకు నిరాకరించి మరి జైల్లోనే దీక్ష కొనసాగించినటువంటి మహోన్నత వ్యక్తి కేసీఆర్ అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత తెల్లారి రోజు ఏం జరిగింది, టిఆర్ఎస్ అదేవిధంగా టిఆర్ఎస్ కు న్యూ డెమోక్రసీ తోడైంది. న్యూ డెమోక్రసీ తోడై రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తే పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం మొట్టమొదటి మరి ఇక్కడ కాలిచ్చిన పిలుపుతోటే మరి ఎక్కడికక్కడ స్తంభించిపోయింది ఆ రోజు తెలంగాణ. కేవలం ఒక పిలుపుతోటి కేసీఆర్ ను అరెస్ట్ చేశారని మరి తెలంగాణ ఉద్యమకారుల లోపల పూర్తి స్థాయిలో మరి రక్తం ఉడిగి వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బంద్ పాటించిన పరిస్థితి. విద్యార్థి ఉద్యోగ ప్రజా సంఘాలు కూడా బంద్కు మద్దతు ఇచ్చినాయి. 1969 తర్వాత తొలి తెలంగాణ సంపూర్ణంగా నిర్వహించిన బంద్ ఏదన్నా ఉన్నది అని అంటే మొట్టమొదటిది నవంబర్ 30, 2009 అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా కేసీఆర్ అరెస్ట్ నిరసిస్తూ మళ్ళీ ఆత్మహత్య ఇక్కడ యత్నాలు అయితే ఇక్కడ ఆల్రెడీ ఆత్మహత్యలు జరిగినాయి. నిరసన మధ్య పలువురు ప్రాణాలు తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ అరెస్టును అంటే ఇక కేసీఆర్ అరెస్ట్ అయితే ఇక తెలంగాణ వచ్చే అవకాశం లేదు, తెలంగాణ ఉద్యమంని మళ్ళీ నీరుగార్చడానికి ఆంధ్ర పెత్తందారులు మరి ఇక్కడ చేస్తా ఉన్నారని చెప్పి మరి గుండె వలిగి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఆ తర్వాత డిసెంబర్ 1వ తేదీన కేటీఆర్, హరీష్ రావు ఖమ్మం హాస్పిటల్ నుంచి పోలీసులు ఈడ్చుకెళ్లి మరి అరెస్టులు చేసిన పరిస్థితి. ఆ తర్వాత కేసీఆర్ మరి ఇక్కడ ఏదైతే ఖమ్మం హాస్పిటల్కి తీసుకొని పోయిందో కేసీఆర్ అక్కడ ససేమిరా నేను వైద్యం చేయించుకున్నాను చెప్పి వైద్యానికి నిరాకరించిన పరిస్థితి. కామారెడ్డిలో అదే రోజు డిసెంబర్ 1వ తేదీ 2009లో కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమకారులో ఇంకా నిరసన పెళ్ళుకడం ప్రారంభించింది. ఆ రోజున ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడా కూడా మరి ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు, మరి ఇక్కడ ఏదైతే తెలుగుదేశం సంకలం ఉన్నాడు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కానీ నేను తెలంగాణ కోసం రాజీనామా చేస్తానా అని చెప్పిన మరి ఉత్తుత్తి రాజీనామాలు చేసిన శ్రీధర్ బాబు కానీ లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అలా లోపల మరి ఇక్కడ మంత్రుల కోటర్లలో పండుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. డిసెంబర్ 2న విద్యార్థులు ఉద్యోగులు ఆందోళన కొనసాగించిండ్రు. ఆ రోజున మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి మరి కేసీఆర్ తోటి చర్చల కోసం వచ్చిండు. ఆయనను దీక్ష విరింపజేయడానికి ప్రయత్నం చేస్తే ఆయనతోటి మాట్లాడడానికే నిరాకరించిండు కేసీఆర్. డిసెంబర్ 3వ తేదీన తెల్లవారుజామున కేసీఆర్ ను ఖమ్మం హాస్పిటల్ నుంచి నిమ్స్ కు తరలించిండ్రు. తెలంగాణ రాకపోతే నా శివయాత్రే అని చెప్పి మరి ఈ సందర్భంగా ఆయనను ఏదైతే మీడియా ప్రతినిధులకు కంటబడితే వాళ్ళు చెప్పిన మాట మరి ఇక్కడ తెలంగాణ రాకపోతే నా శివయాత్రే తప్ప దీక్షను మాత్రం విరమించా, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అని ఏదైతే చెప్పినో దానికే కట్టుబడి ఉన్నా అని చెప్పిన పరిస్థితి. వాళ్ళ నాయకుల దిష్టి బొమ్మలు దగ్ధం చేసిండ్రు. ఈ సందర్భంగా విద్యా సంస్థలకు 15 రోజుల పాటు మరి ఇక్కడ సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఎందుకంటే ఈ ఆందోళన మధ్య మరి ఇక్కడ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని. అదేవిధంగా ఇదే డిసెంబర్ 3, 2009 రోజున శ్రీకాంతాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంకా ఉద్యమం ఉధృతమైన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. డిసెంబర్ 4వ తేదీన కేసీఆర్ ఆరోగ్యం తీవ్రంగా దిగజారుతా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. ఇక విద్యార్థి జేఏసీ అందరు కూడా కూర్చొని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ 9వ తేదీ లోపల కనుక మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మరి రాష్ట్రం అగ్నిగుండంగా మారబోతా ఉన్నదని చెప్పి తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ నేతల ఇళ్లను ముట్టడి చేసిరు. ఎందుకే ఇళ్లను ముట్టడి చేసిండ్రు? మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులే కదా, మీ ఇళ్లను ఎందుకు ముట్టడి చేసిండ్రు? ఆ రోజు ఏ నాయకుడు కూడా అసలు తెలంగాణ ప్రకటన వస్తుందనే అనుకోలేదు కాంగ్రెస్ నాయకులు. మరి ఇక్కడ తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని చెప్పి ఎవరింట్లాడు అన్నాడు, మనకెందుకులే అని చెప్పి ఆ రోజున మన అదేవిధంగా 57 తెలంగాణ సంఘాలన్నీ కూడా ఒకచోట కూర్చొని తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన రోజు కూడా డిసెంబర్ 4. అదేవిధంగా డిసెంబర్ 5వ తేదీన మరి ఇక్కడ రోషయ్యను కలిసిండ్రు. ఏదైతే విద్యార్థి సంఘాలు అయితే అదేవిధంగా వివిధ సంఘాలు తెలంగాణకు సంబంధించిన సంఘాలు రోషయ్య మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే నా చేతులు ఏమీ లేదు, నేనేమి నిర్ణయం తీసుకోలేదని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఆ తర్వాత పిసిసి అదేవిధంగా రోషయ్య పిసిసి అధ్యక్షుడు రోషయ్య మరి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు మరి వాళ్ళ అధిష్టానానికి చేరవేసిన రోజును కూడా చూడవచ్చు. అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల బంద్కు పిలుపునిస్తే ఉద్యోగ సంఘాలు పెండౌన్ కూడా పిలుపునిచ్చినాయి. అదేవిధంగా హైదరాబాద్ లో 144 సెక్షన్ కూడా పెట్టిండ్రు. ఎందుకంటే నిమ్స్ లోనే ఉన్నాడు కదా. మరి ఇక్కడ కేసీఆర్ ఏదన్నా జరగరాంది జరిగితే హైదరాబాద్ అగ్నిగుండంగా మారుతుందని 144 సెక్షన్ పెట్టిండ్రు. అదేవిధంగా డిసెంబర్ 6వ రోజున బంద్ మరి ఇక్కడ విజయవంతమైంది. 2 రోజుల బంద్ పిలుపుల భాగంగా కేసీఆర్ ఆరోగ్యం విషమిస్తా ఉన్నదని చెప్పి మరి ఇక్కడ వైద్యులు హెచ్చరిస్తే కేసీఆర్ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పి సీఎం కు తేల్చి చెప్పిండు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమైనాయి. మరి ఇక్కడ మరోసారి విజయవంతమైన తెలంగాణ బంద్
మరి ఆందోళనలో పలువురు మరణాలట. అసెంబ్లీలో తెలంగాణపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం తెలిపిన తీర్మానం స్పష్టత రాకపోవడం, అదేవిధంగా పలు చోట్ల మీడియాపై కూడా దాడులు జరిగినాయి. మీడియా మీద ఎందుకు దాడులు జరిగినాయి అంటే, ఆ రోజు ఆధిపత్య మీడియా అంతా ఆంధ్ర పెత్తందారుల చేతిలో ఉన్నది కాబట్టి ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ ఉద్యమం మీద విషపు రాతలు రాస్తే మీడియా మీద కూడా చిత్తుగా దాడులు చేసిన పరిస్థితి మరి డిసెంబర్ 7వ తేదీన. ఇక డిసెంబర్ 8వ తేదీన కేసీఆర్ ఆరోగ్యం అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పి కేసీఆర్ కనుక మరి ఇక్కడ ఏదైతే మరి ఆయన ఏదైతే అమరుడు అయిందనుకో, ఎట్టి పరిస్థితిలో తెలంగాణను ఆపే ప్రసక్తి లేదు. తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది. కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో కాలు బయట పెడితే దాడులు జరుగుతాయి. మరి ఇక్కడ ఖచ్చితంగా మరి కాంగ్రెస్ నాయకులు అక్కడ తిరగలేరు అని చెప్పి వీళ్ళందరూ కూడా పోయి ఢిల్లీకి మొరబెట్టుకుంటే మరి అవన్నిటిని బేరేజ్ చేసుకొని, ఉద్యమాన్ని బేరేజ్ చేసుకొని, కేసీఆర్ స్ట్రాంగ్నెస్ ను బేరేజ్ వేసుకొని కేవలం కేసీఆర్ మూలంగా కేవలం అంటే కేవలం కేసీఆర్ తెచ్చిన ఒత్తిడి మూలంగా కేసీఆర్ సబ్బండ వర్గాలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి మీరెవ్వరు కూడా ప్రాణాలు తీసుకోవద్దు, మీరెవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు, మీ అందరి తరపున నేనే ఆత్మ బలిదానానికి సిద్ధమైతా, ఆమరణ దీక్షకు కూర్చుంటా, మరి నేను అమరుడైనా సరే తెలంగాణ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి మరి ఏదైతే దీక్ష భూని కూర్చొని ఉన్నాడో, మరి అదే విధంగా తన దీక్షను హాస్పిటల్లో జైల్లో కూడా కొనసాగించుకుంటా ఉన్నాడో, డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ అధిష్టానం మరి ఇక్కడ ఇది ఖచ్చితంగా తెలంగాణ మీద ప్రకటన జారీ చేయక తప్పలేదు. దాంతో హోంమంత్రి చిదంబరం మరి ఇక్కడ కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియను ప్రారంభించామని చెప్పడం, ఆ వెంటనే మరి అందరూ వచ్చి కేసీఆర్ కు నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేయడం జరిగింది. ఇప్పుడు చెప్పాలి, ఈ సన్నాసులు ఎవడైతే మాట్లాడుతా ఉన్నారో తెలంగాణ ఏదైతే ప్రత్యేక రాష్ట్ర సాధింపులో కేసీఆర్ పాత్ర ఏంటిది అనే విషయాన్ని ఇప్పుడు ఏదైతే పక్కదారి పట్టిద్దామని చూస్తున్న ఈ కాంగ్రెస్ సన్నాసులు ఇప్పుడు మరొకసారి గమనిక చేయాలి. ఈ 29 నుంచి డిసెంబర్ 9 ప్రకటన వచ్చే వరకు ఇందులో మీ పాత్ర ఏంటిదో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ మరి ఏదైతే తొలి దశ ఉద్యమం 1969లో ఏ విధంగా అయితే ఉధృతంగా జరిగిందో, మలిదశ ఉద్యమంలో కూడా 2 రకాల ఉద్యమాలు జరిగినాయి. ఏదైతే ఇక్కడ ప్రకటన చేయించడం ఒక వంత అయితే, మరి ఇక్కడ ఏదైతే ఆంధ్ర పెత్తందారులు మళ్ళీ ఏదైతే అధిష్టానం మీద కాంగ్రెస్ మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి దాన్ని మరి ఇక్కడ డిసెంబర్ 23వ తేదీన దాని ప్రకటన వాపసు తీసుకున్న తర్వాత మళ్ళీ ఉద్యమం చేయాల్సి వచ్చింది. అయినా మొక్కవని ధైర్యంతో మళ్ళీ ఉద్యమం చేసి తెలంగాణ ప్రజలందరినీ మరి ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం సబ్బండ వర్గాలను మళ్ళీ కాంగ్రెస్ బ్యాక్ అయినా కూడా ఎక్కడ కూడా ఉద్యమాన్ని మరి ఇక్కడ వీక్ కాకుండా దాన్ని ఏకతాటి మీద నడిపించి మరి 2014లో మరి ఇక్కడ బిల్లు పాస్ చేయించిన పరిస్థితి. ఇది కేసీఆర్ చరిత్ర. ఇది ఏదైతే మన రేవంత్ రెడ్డి లాంటి మరి ఇక్కడ సమైక్యవాదులు తెలంగాణ ద్రోహులు ఇవాళ ఆయన ఆనవాళ్ళను చెరిపిస్తా అంటే, ఆయన ఆనవాళ్లే తెలంగాణ, నువ్వు తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపితే తప్ప ఆయన ఆనవాళ్ళను చెరిపేయలేవు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇవాళ ఆయన చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిండు కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఏదైతే నిధులు నీళ్లు నియామకాల కోసం మనం ఉద్యమం చేసినామో, ఈ రోజు మన నిధులు మనమే వాడుకుంటా ఉన్నాం. మరి నియామకాల విషయాన్ని చూసుకున్నా ఇక్కడ ఆంధ్రలో పెత్తనం మొత్తం తగ్గిపోయింది. ఎక్కడ చూసినా మరి 80% ఆంధ్రలో ఉద్యోగాలు ఉంటాయి, 20% మాత్రమే మనం ఉండే. ఇప్పుడు 100కు 100 మన వాళ్ళే ఉద్యోగస్తులుగా ఎన్నికైతా ఉన్నారు. ఇక నీళ్ల విషయానికి వస్తే కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టి ఇవాళ తెలంగాణను సస్యశ్యామలం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవాళ కాళేశ్వరాన్ని మరి ఇక్కడ ఒక పిల్లర్ గుంగిపోతే దాని మీద కక్ష కట్టి ఇవాళ బీఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా నీటినన్నిటిని కూడా కిందికి వదిలేసి మళ్ళీ మనకు నీళ్ల కష్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు జరిపిస్తా అన్న వాళ్ళను ఇవాళ గద్దె దించడానికి కానీ తెలంగాణ నుంచి తరిమి కొట్టడానికి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధం కావాలి. ఎందుకు చావు నోట్లో తలబెట్టి ఇలా తెలంగాణ తీసుకొచ్చినందుకు ఆయన ఆనవాళ్ళని జరిపిస్తావా అనే విషయాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజానీకం ఎక్కడికక్కడ మరి ఆయన నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఉద్యమ ద్రోహులు తెలంగాణ మరి ద్రోహులందరూ కలిసి ఇవాళ ఏదైతే తెలంగాణ జాతిపిత ఆయన ఆనవాళ్ళని జరిపిస్తా అని చెప్పడం, ఇది ఏ విధంగా సబబో తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించుకోవాలి. ఇలా దీక్షా దివస్ మరి ఇక్కడ ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. 2009 నవంబర్ 29 తెలంగాణ ఏర్పాటుకు మరి పునాది రాళ్లు వేసింది అనేది ఎవడు అవునన్నా కాదన్నా ఇది సత్యం అనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈ కొత్త తరం కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఢిల్లీ మెడలు వంచిన దీక్ష, కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 16 ఏళ్లు పూర్తి. ఉద్యమ గతిని మార్చి చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ నలుదిక్కులను ఏకం చేసిన దీక్షా దివస్. అలుగునూరు చౌరస్తాలో గర్జించిన బీఆర్ఎస్ అధినేత
సైరన్లతో దద్దరిల్లిన కరీంనగర్ ఖమ్మం రహదారి ఉద్యమ జ్వాలను రగిలించిన అపురూప ఘట్టం 11 రోజుల కఠోర దీక్షకు దక్కిన ప్రత్యేక ఫలం. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ రాష్ట్ర ప్రకటన సాధన. నేడు దీక్షా దివస్ కు ఊరూరా బీఆర్ఎస్ ఏర్పాట్లు, గులాబీ జెండాలు, కేసీఆర్ ఫ్లెక్సీలతో అలంకరణ అని చెప్పి ఒక స్వప్నం నిజమైన రోజు, ఒక సత్యం రుజువైన రోజు, తెలంగాణ విముక్తి పోరులో పతాక సన్నివేశం ఆవిష్కృతమైన రోజు, తరాల తెలంగాణ గోస తీర్చేందుకు ఆత్మ బలిదానమే ముందున్న ఏకైక మార్గమని నమ్మిన గాంధేయవాదం ముందుకు కదిలిన రోజు, సత్యాగ్రహంతో భూకంపం పుట్టించిన రోజు, ఢిల్లీ గద్దెను కదిలించిన రోజు, స్వాభిమాన పోరాటాన్ని మలుపు తిప్పిన రోజు, గెలుపు పిలుపు వినిపించిన రోజు. అది తెలంగాణ నుదుటి రాతను మార్చిన దీక్ష, తెలంగాణను దరిచేర్చిన దీక్ష, కేసీఆర్ అనే 3 అక్షరాలతో పెరవేసుకున్న దీక్ష. ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్ష లేకుండా తెలంగాణ ప్రకటన లేదు, బిల్లు లేదు, చట్టం లేదు. అందుకే అది తెలంగాణ ఎన్నడూ మరవని రోజు. నవంబర్ 29న జరుపుకునే పండగ రోజు, దీక్షా దివస్. ఎవడవునన్నా కాదన్నా తెలంగాణ మన ఉద్యమాన్ని మలుపు తిప్పింది, తెలంగాణ ప్రకటనకు నాంది పలికిన రోజు. మరి ఇక్కడ దీక్షా దివస్ నవంబర్ 29న తన చావుకు తెగించి చావు నోట్లో తలబెట్టి ఇవాళ 11 రోజుల పాటు ఆమరణ నిరాదీక్షకు పూనుకొని ఇవాళ తెలంగాణను సాధించిన తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్. మరి ఎవడవునన్నా కాదన్నా తెలంగాణ జాతిపిత కేసీఆరే. సమైక్యవాదులు ఏదైతే తెలంగాణ ఉద్యమ ద్రోహులు తెలంగాణ ఉద్యమంలో ఇళ్లలో వండుకున్న వాడు ఇవాళ వచ్చి అవాకులు చెవాకులు వెళ్తా అంటే తెలంగాణ ప్రజలు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు ఓపిక పట్టడానికి సిద్ధంగా లేరు. మీరు ఇదే విధంగా మాట్లాడితే రాబోయే మరి ఇక్కడ 20-30 ఏళ్ళు కూడా నీ కాంగ్రెస్ ను మరి ఇక్కడ బద్దికి రాకుండా చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుని గౌరవించడం నేర్చుకోవాలి. ఆయన తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వంగా ఏర్పడ్డ తర్వాత మరి ప్రభుత్వంలో ఏవైనా మరి ఇక్కడ అవకతవకలు ఉన్నా లేదంటే ప్రభుత్వ విధానాలు సరిగా లేకున్నా దాన్ని ప్రశ్నించాలి. కానీ ఆయన ఉద్యమాన్ని ఆయన ఏదైతే ఆయన చేసిన మరి ఇక్కడ ఏదైతే ఆ పోరాటాన్ని అదే విధంగా ఆయన చేసిన త్యాగాన్ని కనుక మీరు అవహేళన చేసినట్టయితే ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాంగ్రెస్ నాయకులు, ఉద్యమ ద్రోహులు. మరి ఇక్కడ సమైక్యవాదులందరూ కూడా ఇవాళ కేసీఆర్ ను మాట్లాడితే తెలంగాణ ప్రజానీకం ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది నివేదిక, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉండేది ఇలాగైనా, దీనికి కవరింగ్ లెటర్ ఏది, రిపోర్ట్ లో ఉన్న సారాంశం ఏమిటి, డాటా ఇచ్చి రిపోర్ట్ అంటే ఇలా, దీనికి పై తేదీ లేదు, సంతకం లేదు, రిపోర్టు పై హైకోర్టు నిప్పులు, రిజర్వేషన్ల జీవో 46 పై స్టే జారీకి నిరాకరణ, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న న్యాయమూర్తి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే 25% ఇస్తా అని చెప్పి 17%కే పరిమితం చేశారు, జీవో 46ను తుంగలో దొక్కిందని చెప్పి బీఎస్సీలు సర్పంచ్ మాజీ సర్పంచ్లు కోర్టుకు పోయినో మరి ఇక్కడ ప్రభుత్వ విధానాన్ని అయితే పూర్తిగా తప్పు పట్టింది. డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వంటే కొన్ని లెక్కలు ఇచ్చిందట, దీని కవరింగ్ లెటర్ ఏది, దీని డేట్ ఏది, సంతకం ఏది, గిట్లే ఇచ్చుడా అని చెప్పి మరి ఇక్కడ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తూ మరి దీనిలో మేము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్నారు. సర్పంచ్ ఎన్నికలకు ఎలాంటి డోకా లేదని చెప్పి దీని ద్వారా తేటతెల్లమైంది. ఇక సర్కారును తప్పుపట్టిన బీసీ కమిషన్, బీసీ రిజర్వేషన్ల కేటాయింపు సరిగా లేదని ఆగ్రహం, కోటా ఖరారులో లోపాలు సరిదిద్దాలని డిమాండ్, ఎన్నికలు తక్షణం నిలిపివేయాలన్న చైర్మన్ నిరంజన్. ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వానికి సంబంధించిన మరి ఇక్కడ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి బీసీ కమిషన్ చైర్మన్ కూడా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తా ఉన్నది, ఆ కమిషన్ అంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నది. ఇలాగైనా రిజర్వేషన్లు చేసేది మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం 42% ఇస్తా అని చెప్పి ఊరించి ఉసూరు అనిపించింది. ఇలా బీసీలకు అన్యాయం చేసింది, తీరం ద్రోహం చేసింది అని చెప్పి ఏకంగా బీసీ కమిషనే వ్యాఖ్యానించింది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఏ విధంగా ద్రోహం చేస్తా ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. ఇక సర్పంచ్ ఎన్నికలకు సీఎం ప్రచారం, రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన, ఎన్నికలప్పుడు జరుగుతున్న పర్యటన ప్రచారం కోసమే సీఎం తీరుపై రాజకీయ పరిశీలకుల విస్మయం. మరి ఇక్కడ ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం గల్లీ గల్లీలు తిరిగిండో మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికల కోసం కూడా ప్రచారం చేయడానికి జిల్లాల పర్యటనలని మరి డొంక తిరుగుడు దారిలో వస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నది. మరి ఇక్కడ స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ కు పరాభవం తప్పదు కాబట్టి వాళ్ళందరినీ మరి ఏదైతే ప్రలోభాలకు గురి చేయడానికి జిల్లాల పర్యటన పెట్టుకున్నాడు. సర్పంచ్ ఎలక్షన్లకు కూడా ఆయన ప్రచారం చేసేంత మరి ఇక్కడ దిగజారిపోయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇక్కడ విమర్శలు వ్యక్తం అవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక కాలేజీ పరిస్థితి, వీధి రాజీనామా, నిబంధనల విరుద్ధంగా పేపర్ కరెక్షన్, ఫెయిల్ అయిన విద్యార్థిని పాస్ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ విచారణలో గుర్తింపు, నమస్తే తెలంగాణలో సంచలన కథనం, ఘటనపై గవర్నర్ ఎన్ఎంసీ చైర్మన్ కు హరీష్ రావు లేఖతో సర్కారులో కదలిక, ఎట్టకేలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత కాసేపటికే వీసీ రాజీనామా. ఇలా ప్రజలను మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రాణాలను కాపాడే డాక్టర్లు
మరి ఇక్కడ పరీక్షలలో ఫెయిల్ అయితే వాళ్ళకు మార్కులు కలిపి వాళ్ళని పాస్ చేస్తా ఉన్నారట. అంటే ఎవరి ప్రాణాలను హరించడానికి ఈ కళాశాల అధ్యాపకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి పేపర్లలో వచ్చినా పట్టించుకోకపోతే హరీష్ రావు గారు గవర్నర్ కు ఎన్ఎంసీ చైర్మన్ కు లేఖ రాస్తే అప్పుడు కదలిక వచ్చింది. చివరికి వీసీ రాజీనామా చేయాల్సి వచ్చిందంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎందులో మరి ఇక్కడ ఈ అవకతవకలు జరుగుతా ఉన్నాయి, ఎందులో ఎంత అవినీతి చోటు చేసుకుంటా ఉన్నదో దీన్ని మనం బట్టి చూడవచ్చు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అని మరి నువ్వు దోసుకో నేను దోసుకుని ఆయన కాడికొచ్చింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో 7,000 మంది ఉద్యోగులపై పిడిగట, రిటైర్మెంట్ బెనిఫిట్ రాకుండా ఆర్డినెన్స్ తాత్కాలిక పద్ధతిలో నియామకమై ఆ తర్వాత రెగ్యులరైజ్ అయిన వారిపై ప్రభావం, ప్రభుత్వానికి 20,000 కోట్లు ఆదా అవుతుందంటూ కేబినెట్ కు నివేదిక, ఆర్డినెన్స్ కు అనుగుణంగా గెజిట్ సైతం జారీ అట. మరి ఇక్కడ ఒక గెజిట్ ను తీసుకున్న చిన్నట 7,000 మంది ఎవరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా తాత్కాలిక పద్ధతిన జాయిన్ అయ్యి ఆ తర్వాత పర్మనెంట్ అవుతారు. అంటే వివిధ మరి కారణాల ద్వారా అవుతారు. కొంతమంది కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా కూడా పర్మనెంట్ అయిన వాళ్ళు ఎవరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వం అని చెప్పి దానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండు. ఆ 7,000 మంది కనుక మరి ఇప్పుడు రిటైర్ కాబోతా ఉన్నారు. వాళ్ళకి పైసలు ఇవ్వాలంటే 20,000 కోట్లు అయితే అట. 20,000 కోట్లను తప్పించుకోవడం కోసం ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేయబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అవుట్ సోర్సింగ్ కార్మికులను కూడా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గద్దెనెక్కిన తర్వాత పర్మనెంట్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తా ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వంలో మరి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు కూడా ఇలా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే సమ్మెలు చేసినా మరి నిరసనలు చేసినా ఆ నిరసనలు అన్నింటినీ పెడచెవిన పెడతా ఉన్నది, కానీ వాళ్ళకు మాత్రం డబ్బులు చెల్లించడం లేదు. అనారోగ్య రీత్యా వాళ్ళకు ఏదైతే మరి ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక వాళ్ళు పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వం మాత్రం మరి వాళ్ళ మీద కనికరం చూపడం లేదు. చివరికి 7,000 మంది మీద మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ నెత్తిన పిడుగు వేసింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ అన్నం ఎట్లా తింటారట? కౌటాలకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో ఇక్కడ రోజు ఉడకనన్నం నీళ్ల చారుతోటి అన్నం పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ విధంగా నిర్వీర్యం చేస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 6 వరుసల రింగే 8 వరుసల ప్రతిపాదనపై విముఖత, 2047 వరకు ట్రాఫిక్ 6 వరుసలు సరిపోతాయని నిర్ధారణట. 8 లైన్లు నిర్మిస్తే ఖర్చు నిరంతకమేనని భావన, 2 వరుసలు తగ్గించడంతో 2,000 కోట్లకు పైగా ఆదా, ఒకేసారి 6 లైన్లతో రోడ్డు నిర్మాణానికి నిర్ణయం అని చెప్పి RRR రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో హైదరాబాద్ చుట్టూతా అక్కడ మరి ఒక సగభాగాన్ని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తా అని చెప్పింది. మరి 8 వరుసలు వస్తాయి అనుకుంటే దాన్ని 6 వరుసలు తగ్గించినట్ట. 4 వరుసలు అయితే సరిపోవు, 8 వరుసలు అయితే ఎక్కువైతే అని చివరికి 6 వరుసలకు సెట్ అయింది. దాని ద్వారా 2,000 కోట్ల ఆదాయం అని చెప్తున్న పరిస్థితి ఆదా అయితే అని. ఇక కోకాపేటలో ఎకరం 151 కోట్ల 25 లక్షలు, నియోపోలిస్ లో 2వ విడత వేల మొత్తం 2 బిడ్డింగ్లో 2,708 కోట్ల ఆదాయం. డిసెంబర్ లో 3వ విడతకు సన్నాహాలు, ప్రభుత్వానికి భూములు అమ్ముకో మరి ఇక్కడ జేబులు నింపుకో అన్నట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. చూసినట్టయితే ఇవాళ ఆదాయాన్ని పెంచడానికి మార్గాలు లేక ప్రభుత్వం చేతిలో ఉన్న భూమిని అంతా కూడా మరి ఇక్కడ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నది, ప్రైవేట్ కు అడ్డంగా అమ్మేస్తా ఉన్నది. ఇవాళ మరి గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మరి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు, రేపటి రోజున యూరినల్స్ కట్టాలన్నా కూడా ప్లేస్ లేకుండా ప్రభుత్వం భూములు అమ్ముతుందన్నాడు. మరి ఈయన వచ్చినాక చేస్తా ఉన్నది ఏంది? కనీస ఆదాయం కూడా లేకుండా మొత్తానికే మరి ఇక్కడ గరిష్టంగా ఉండే ఆదాయాన్ని కనిష్టానికి తీసుకొని వచ్చి ఇవాళ రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పూర్తిగా హైడ్రాను ముందుకు తీసుకొని వచ్చి ఆదాయం అంతా ఒకటి కేవలం మద్యం మీద మాత్రమే ఆధారపడి ఇలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి, సంక్షేమ పథకాలు అమలు చేయలేక ఎక్కడికక్కడ నిలిపేస్తున్న పరిస్థితులలో మరి ఆ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికో కానీ ఉన్న భూములన్నింటినీ కూడా అమ్మేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక జనవరి 1న లొంగిపోతాం, మాకు సహకరించే రాష్ట్రంలో ఆయుధాలతో లొంగిపోవడానికి సిద్ధం, మావోయిస్టు ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల చేసిన మరుసటి రోజే లొంగిపోయిన అనంత్ టీం అని చెప్పి మరి ఇక్కడ మావోయిస్టులను మార్చి 31 నాటికి పూర్తిగా ఏరేస్తామని చెప్పి ఏదైతే కేంద్రం ప్రకటన చేసిందో దానికి అనుగుణంగా ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇప్పటికే అనేక మందిని మరి ఇక్కడ ఎన్కౌంటర్లు చేసిన పరిస్థితి, అనేక మంది లొంగుబాటు పడుతున్న పరిస్థితి. ఈ మావోయిస్ట్ అగ్రనేతలందరూ కూడా హిడ్మా లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ గురైన తర్వాత మావోయిస్టులందరూ కూడా పునరాలోచన చేసుకుంటా ఉన్నారు. జనవరి 1 వరకు మాకు అవకాశం ఇవ్వండి, మేమందరం కూడా మరి లొంగిపోతాం, మాకు నమ్మకం ఉన్న చోట లొంగిపోతాం అని చెప్పి ఆ 3 జిల్లాలకు సంబంధించిన మావోయిస్టులు అనంత్ పేరిట మరి అనంత్ టీం పేరిట లేఖ విడుదలైందట. ఆయన మరి లేఖ విడుదల చేసిన మరుసటి రోజే లొంగిపోయిన పరిస్థితి. ఏదేమైనా ఇక మావోయిస్టులు తుపాకీ ద్వారా రాజ్యాంగం ఏదైతే రాజ్యాధికారం సాధించడం సాధ్యం కాదు, తుపాకీతోటి కాదు, ఇలా తుపాకీ అంటే బలమైంది అంబేద్కర్ ఇచ్చిన ఓటు అని మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయడానికి మరి ఇక్కడ లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా లొంగిపోయి ఖచ్చితంగా జనజీవన సవంతిలో కలిసి ప్రజాస్వామ్యయుతంగానే పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని
మన ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమంటున్న హైకోర్టు. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రజలు ఐక్యంగా ఉంటేనే వికసిత్ భారత్ అని చెప్పి మరి ఖచ్చితంగా దేవుళ్ళను మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటూ, దేవుళ్ళను మాత్రమే నమ్ముకుంటూ మరి ఇక్కడ బీజేపీ ముందుకు సాగుతా ఉన్నది. కొంతవరకు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆ విధంగా ఉన్నా, ఇక్కడ స్థానిక నాయకత్వం అయితే కేవలం దేవుని పేరు చెప్పే మరి ఓట్లాడుకుంటా ఉన్నారు. మూడోసారి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నది. దాని దగ్గర నుంచి మరి ఇక్కడ ఏ విధంగా మనం మరి ఓట్లాడు కూడా నువ్వు ఏ విధంగా అడుక్కున్నా నువ్వు గద్దెనెక్కిన తర్వాత కావాల్సింది పేద ప్రజలకు మనం కేంద్రం నుంచి అందాల్సిన సాయం, కేంద్రం నుంచి రావాల్సిన అభివృద్ధి, దాన్ని తీసుకురావడంలో మాత్రం పూర్తిగా విఫలమైన మనకి ఇద్దరు కేంద్ర మంత్రులు, మొత్తంగా 8 మంది ఎంపీలు ఉన్నా మనకు మాత్రం నిధులు మాత్రం సున్నా. కేవలం ఎంపీలు ఆడిస్తూ ఏవైతే వస్తున్నాయో అవిటితోటి సైకిల్ కొనిచ్చి ఇదే నేను చేస్తున్న అతిపెద్ద అభివృద్ధి అని చెప్పి ఈ తొండి సంజయ్ లాంటి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. సేవలకు బ్రేక్ అట. అందని జనన మరణ ధృవీకరణ పత్రాలు, మీ సేవ ద్వారా సర్టిఫికెట్ల జారీని నిలిపివేసిన సిడిఎంఏ, ఎన్ఐసి, యూడిబిఎంఎస్ మధ్య సమన్వయ లోపంతో సమస్య అని చెప్పి అసలు మీ సేవ ద్వారా అన్నిటినీ అందుబాటులో తీసుకొస్తాం, వాట్సాప్ ద్వారా కూడా తీసుకొస్తాం అన్న ప్రభుత్వం ఇవాళ ఏదైతే కుల సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్ కోసం కూడా నానా తంటాలు పడతా ఉన్నారు. సర్వర్ డౌన్లు ఉన్నాయంట ఉన్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సర్పంచ్ గిరి వేలం వెర్రి, ఏకగ్రీవాల మటన రూపాయల లక్షల్లో వేలం పాటలు. గద్వాల జిల్లాలో రెండో రోజు 12 గ్రామాల్లో ఏకగ్రీవం. మిట్టదొడ్డిలో 90 లక్షలు, వీరాపురంలో 50 లక్షలు, సద్దలోనిపల్లిలో శ్మశాన వాటికకు 2 ఎకరాలు ఇచ్చిన వ్యక్తికి దక్కిన పదవి. నేటితో తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పూర్తట. సర్పంచ్ పదవి మరి ఇక్కడ ఏదైతే రాజకీయాలకు ఏదైతే గులా ఉన్న వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో మరి ఏదైతే రికవర్ అవుతుందా కాదా అనే దానికంటే నేను సర్పంచ్ అని చెప్పి అనిపించుకోవాలనే గొప్పగా భావిస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే పెట్టిన పెట్టుబడి ఏ విధంగా రావాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ 20-30 లక్షల నుంచి మరి ₹1,00,00,000 వరకు కూడా ఖర్చులు చేస్తున్న పరిస్థితి. మరి అది ₹1,00,00,000 ఖర్చు పెట్టినా పదవి వస్తుందో రాదో అని చెప్పి ఇక్కడ వేలం పాటల ద్వారా ఏదైతే ఏకగ్రీవం అవుతుందో వాళ్ళు ఇంకో రూపాయి ఎక్కువ పెట్టడానికి కూడా మరి ఇక్కడ సిద్ధపడతా ఉన్నారు. ఎందుకంటే సర్పంచ్ పదవికి ఖాయమైపోతా ఉన్నది. అదే పోటీకి పోతే 50 పెట్టినా 60 పెట్టినా గెలిచమో లేదో తెలియదు, కానీ వేలం పాటలో పదవి వచ్చిందనుకో ఖచ్చితంగా మరి ఆ పదవి వరిస్తుంది. కాబట్టి ఇవాళ సర్పంచ్ పదవులను వేలం వేస్తున్న దుస్థితి అయితే రాష్ట్రంలో నెలకొన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఉజ్వల తెలంగాణలో మీరు అట 3,000 మందిని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం. మరి తెలంగాణ రైజింగ్ ఏందో, గ్లోబల్ సమ్మిట్ ఏందో, ఇప్పటి వరకు తీసుకొచ్చిన 3 లక్షల కోట్ల మన పెట్టుబడులు ఏవో, ఉద్యోగాలు ఏవో ఇప్పటి వరకు అయితే మరి ఏం తెలియదు. కేవలం ఊరించి ఆ ఫ్యూచర్ సిటీ పేరుతోటి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ను డెవలప్ చేసుకొని వాళ్ళ అనుచరుల చేతుల్లో ఉన్న భూములకు రెక్కలు రప్పించడానికి మాత్రం రేవంత్ రెడ్డి తన పిఆర్ స్టంట్లు చేస్తా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ లో అపూర్వ అనుభవం కలిగిన రేవంత్ రెడ్డి కేవలం తన అనుచరులు, తన బలగానికి మరి ఇక్కడ రియల్ వ్యాపారం కోసమే ఫ్యూచర్ సిటీ అని చెప్పి అయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక విమానంలో ఇరుముడిని తీసుకెళ్లవచ్చు. అయ్యప్ప భక్తులకు పౌర విమానయాన శాఖ శుభవార్త. ఇప్పుడు మరి గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే ఆ లోపలికి విమానం క్యాబిన్ లోపలికి మరి ఇరుముడి తీసుకురావడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఆ ఇరుముడిని మరి అక్కడ లోపల ఏదైతే బ్యాగేజ్ లో వేయడానికి సిద్ధం లేక మరి విమానంలో పోవడానికి అయ్యప్ప భక్తులు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు విమానయాన శాఖ మరి వాళ్ళకు ఏదైతే అనుమతినిచ్చింది క్యాబిన్ లోపలికి తీసుకెళ్ళడానికి, నువ్వు ఏదైతే చేతిలో 7 కిలోల బ్యాగేజ్ పట్టుకొని పోతావో అందులో ఇరుముడి పట్టుకొని పోవచ్చు. ఇరుముడి నీ కాళ్ళ మీద కూడా పెట్టుకొని నీ ఒడిలో పెట్టుకొని కూర్చోవచ్చు, లేదంటే క్యాబిన్ లో పెట్టుకోవచ్చు. కాబట్టి నీ వెంట ఇరుముడి పెట్టుకోవడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి మరి ఇక్కడ అయ్యప్ప భక్తులు ఏదైతే విమాన ప్రయాణానికి మరి ఇక్కడ సిద్ధపడతారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆర్థికం అభ్రమట. చైనాను మించిన భారత వృద్ధి రేటు. సెప్టెంబర్ త్రైమాసికంలో 8.2%, 6 త్రైమాసికాల గరిష్టం. అమెరికా సుంకాల నేపథ్యంలో రికార్డు స్థాయి ప్రగతి. కలిసొచ్చిన తయారీ, సేవా రంగాల జోరు, జీఎస్టీ సంస్కరణలు, శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అగ్రస్థానం. మా ప్రభుత్వ విధానాలు, సంస్కరణల ఫలితం అంటున్న ప్రధాని మోడీ. ఆర్థికంగా మరి చైనాను మించిందట భారత వృద్ధి రేటు. మరి ఇక్కడ ఒక సామెత ఉన్నది, ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ అన్నట్టుగా మరి మన వృద్ధి రేటు మీదకి పోతుంది, కానీ మన ఏదైతే జనాలకు సంబంధించి మాత్రం ఆర్థికంగా బలపడతలేరు. కొన్ని సంస్థలు, కొన్ని వ్యాపార సంస్థలు బలపడుతున్నాయి తప్ప మరి ఇక్కడ ఉన్న ప్రజల లోపల మాత్రం రావడం లేదు. మరి ప్రజలందరినీ కూడా మరి ఆర్థికంగా ముందుకు తీసుకురావాలంటే మరిన్ని సరళమైన విధానాలు మరి ఖచ్చితంగా అవలంబించాల్సిన అవసరం ఉన్నది. ఇక పక్కా ప్లాన్ తో మత్తు వదిలించాం. క్షేత్రస్థాయిలో నిఘా పెట్టి నైజీరియా డ్రగ్స్ రాకెట్ ను చిత్తు చేసిన ఈగల్ టీం. మల్నాడు రెస్టారెంట్ నుంచి ఢిల్లీ వరకు మత్తు నెట్వర్క్ గుట్టు విప్పిన కొరియర్ పార్సిల్ అట. కొరియర్లలో గిప్పులు ఏవైతే ఉంటాయో అవిట్లలో పెట్టుకుంటా మరి ఆ డ్రగ్స్ ను ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపిస్తా ఉన్నారట. మరి ఒక కొరియర్ పార్సిల్ ఏదైతే ఆ ఈగల్ టీము
దృష్టి పడ్డదో దాన్ని తీగలాగితే డొంక కదిలిందని చెప్పి మొత్తం ఆ నైజీరియన్ల గుట్టంతా ఇప్పిండు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే గ్లోబల్లో గుర్తుండిపోయేలా మరి ఇక్కడ ఏదైతే ఇప్పటి వరకు ఒక నిర్మాణం కూడా లేని చోట మొత్తం మొరాలు పోసి తాత్కాలికంగా షెడ్లేసి మరి ఇక్కడ గ్లోబల్లో పేరుండేలా అని చెప్పి అసలు ఏం చేసిండు, ఆ ఫ్యూచర్ సిటీకి ఏం చేసిండు, ఖాళీ భూమిని చూపించే మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి రష్యాను లేదంటే మరి న్యూయార్క్ ను తలపించే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా అంటా ఉన్నారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏందో వాళ్ళ కథ ఏందో మరి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కేవలం ఇక్కడికి పెద్ద పెద్ద సంస్థలు రాబోతా ఉన్నాయని చెప్పి చుట్టుపక్కల భూములను రేట్లు పెంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే తప్ప వీళ్ళు సాధించే ప్రగతి శూన్యం అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఇక ఎవరిని నిలుపుదాం, ఎవరు ఎలా గెలిపిద్దాం, పల్లెపోరుపై ప్రధాన పార్టీల వ్యూహరచన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, భాజపా. పంచాయతీ ఎన్నికలు ఆశామాషిగా తీసుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీలో మీరు కొట్టాడుకోవద్దు, ఎవరిని నిలబెడితే గెలుస్తామనే విషయమై మీరే నిర్ణయం తీసుకోండి. నా గెలుపు కోసం పాటుపడిన మీరంతా నాకు ముఖ్యమే. ఏదేమైనా ఈసారి మన మద్దతు మద్దతుతోనే మీ ఊళ్ళో సర్పంచ్ గెలవాలి. ఇది ప్రతి చోట కూడా ఏదైతే మరి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళ నియోజకవర్గ స్థాయి నాయకులకు సంబంధించి మరి ఇక్కడ వాళ్ళు చెప్పే మాట ఇది. ఎందుకంటే సర్పంచ్ అనేది మరి ఇక్కడ ఇండిపెండెంట్ గుర్తులతో జరుగుతుంది కాబట్టి అదే పార్టీ గుర్తులతో అయితే ఒక అభ్యర్థి అని చెప్పి వాళ్ళకి బీఫామ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు పార్టీ అభ్యర్థి అవుతారు. కానీ సర్పంచ్ విషయంలో ఒక్కో పార్టీ నుంచి 3-4 వేస్తున్న పరిస్థితి. వాళ్ళందరినీ మరి బుజ్జగించాలంటే ఎవరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆవేదనను ఆక్రోశాన్ని వెలగక్కుతా ఉన్నారు. ఇప్పుడు పట్టు అంటే మరి కప్ప కోపం, విడు అంటే పాము కోపం అన్నట్టుగా మరి ఎవరినన్నా ఒక్కరిని నిలుపుదామనంటే మిగతా ఇద్దరు ముగ్గురు ఉన్న చోట మరి వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నాయకులకు తలనొప్పిగా మారింది గ్రామ పంచాయతీ ఎన్నికలు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అయితే ఒక ఆలోచన చేయాలి. అధికార పక్షంలో వాళ్ళకు అనేక రకాలైన మరి అడ్వాంటేజీలు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు మరి ఒక్కలే అభ్యర్థిగా ఉన్నట్టయితే అధికార పక్షాన్ని మరి ఇక్కడ ఖచ్చితంగా ఓడించే అవకాశం ఉంటుంది. ప్రజా మద్దతు అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ మీద మరి పూర్తి వ్యతిరేకతతోటి మరి ఇక్కడ ప్రతిపక్షాన్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి దీన్ని మీరు పంపకాల కింద చేసుకొని అధికార పార్టీకి లబ్ధి జరగకుండా ఖచ్చితంగా ఒకే అభ్యర్థి ఉండే విధంగా ప్రతిపక్షం మరి ఖచ్చితంగా కసరత్తు చేసుకోవాలి. కసరత్తు చేసుకుని ఒక్కరు నిలబడ్డట్టయితే ఖచ్చితంగా మరి ఇక్కడ 100% పంచాయతీల్లో ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.